వినాయక నవరాత్రుల సందర్భంగా ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకతతో కూడిన గణపయ్యలను ప్రతిష్ఠిస్తున్నారు నిర్వాహకులు. కరీంనగర్ విద్యానగర్ మహాశక్తి ఆలయం దగ్గర వాణినగర్లో అందమైన బొర్రా గుహల భారీ సెట్టింగ్ను ఏర్పాటు చేసి అందులో శివుని రూపంలో ఉన్న మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఒకప్పుడు కొండలు గుట్టలు ఎలా ఉన్నాయో అని ఇప్పటి తరం పిల్లలకు తెలియచెప్పాలనే ఆలోచనతో ఈ గుహల సెట్టింగ్ వేశామని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, మట్టి గణపతులను పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి వినాయకులు ముద్దని అన్నారు. ఇట్టి గుహలను తిలకించడం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారన్నారు. వాణినగర్ కాలనీ ఇక్కడ వాణినగర్ మరియు విద్యానగర్ భక్తులకి మేము మా 25 years నుండి విగ్రహం ప్రతిష్ఠిస్తున్నాం. 10 years బిఫోర్ మా తాతయ్య వాళ్ళు మెయింటైన్ చేశారు. తర్వాత నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఇప్పుడు మన హ్యాండ్ ఓవర్లో 15 years అవుతుంది నేను దీన్ని మేనేజ్ చేయబట్టి. పోయినసారి మేము ప్యూర్ మట్టి విగ్రహం చేశాము. ఈసారి మట్టితో పాటు కొంచెం ఎక్కువ డేస్ మాకు టైం పట్టిందని పైన టచ్అప్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేశాము. ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నామంటే ఒకప్పుడు గుట్టలు అవన్నీ ఉంటుండే, ఇప్పుడు అన్ని గుట్టలు తీసేస్తున్నారు అనేసి చిన్నపిల్లలకి దాని మీద అవగాహన లేదు అనేసి ఈ గుట్టల్లో పిల్లలకైతే ఐడియా వస్తుంది, ఇదో ఇట్లా ఉంటుంది ఒకప్పుడు ఉండేది అనేది ఆ కాన్సెప్ట్లో ప్లాన్ చేసుకొని తీసుకున్నాను. ఫస్ట్ నేను విగ్రహం చూశాను. ఇట్లా నార్మల్గా విగ్రహం వెనకాలనే బ్యాక్గ్రౌండ్లో ఉండే విగ్రహాన్ని చూశాక సర్లే ఇట్లా ముందు చేస్తే కూడా బాగొస్తుందేమో అని ప్లాన్ చేసి దాని ప్లాన్ ప్రకారం తీసుకొని ఇట్లా గుహలా ప్లాన్ చేశాను. చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి. అదే ఇప్పుడు ఒకప్పుడు అంటే అందరి దగ్గర అందరూ వెళ్ళలేరు కదా, కొన్ని టైమ్స్లలో వెళ్ళని వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్లాన్ చేశాను. గణపతయే